పెన్షన్ డబ్బులపై ఆసరా పెన్షన్ డబ్బులపై వణికిస్తున్న ప్రభుత్వం ఎప్పుడో ఎన్నికల ముందుకు హామీ 6,000 4,000 అంటూ ఇప్పటికొచ్చి పెంచని వైనం రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి భారీ షాక్ అయితే ఇస్తూ మనం చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకతాటిపైకి అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఆసరా పెన్షన్ వృద్ధులకు మనం చూసుకున్నట్లయితే 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పింఛన్దారులను మోసగిస్తున్న రేవంత్ సర్కారు. దివ్యాంగుల పెన్షన్ పెంపు అంశాన్ని మర్చిపోయారా? ఎన్నికల హామీలను విస్మరించడం ఏంటి? మండిపడ్డ మందాకృష్ణ మాదిగ. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాగానే దివ్యాంగుల పెన్షన్ 6,000, ఆసరా పెన్షన్ 4,000 పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి ప్రభుత్వం మర్చిపోయిందని మండిపడ్డారు. అధికారులకు వచ్చి 20 నెలలు గడిచిన హామీ అమలు ప్రసక్తి లేదని చెప్పేసి అన్నారు. ప్రతి నెల పెన్షన్దారులకు 1,000 కోట్ల చొప్పున అందించాల్సి ఉంది. కానీ అందులో 20,000 కోట్ల వరకు కూడా పక్కదారి అయితే పట్టిస్తున్నారని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం అమలు చేయకపోవడం అత్యంత దారుణం అని చెప్పేసి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట. ఖచ్చితంగా వెంటనే ఆసరా పెన్షన్లు దివ్యాంగులకు 6,000, వృద్ధులకు 4,000 ఖచ్చితంగా వెంటనే అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఇది మనకి ఆసరా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.